ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారిలో ఒక ఆమె చాలా డబ్బు గలది, కానీ పిసినిగొట్టు, చాలా కఠిన హృదయురాలు కూడా. రెండో ఆవిడ చాలా పేదది, కానీ చాలా మంచిది. ఆవిడ హృదయం వెన్నలాంటిది. ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళ్తూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసి దబాల్న మళ్ళీ తలుపు మూసింది. ఇంకో చోటు చూసుకో నాయనా అని. బిచ్చగాడు మరి 2 అడుగులు వేసి పేదరాలి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసింది. తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి, ఇది తిని కాస్త మజ్జిగ తాగు, పొద్దుగూగుతున్నది, కావలిస్తే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది ఎంతో ఆదరంగా. బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి, నేను వెళ్ళాలి తల్లి, నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు. నాకు ఎక్కువగా కావలసిందేమిటి నాయనా, బాగానే జరుగుతున్నదన్నది పేదరాలు. పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా, పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు బయలుదేరి తన దారిన వెళ్ళిపోయాడు. వాడలా ఎందుకన్నాడో ఆవిడికి అర్థం కాలేదు. ఆవిడ వాడి మాటలను అప్పుడే మర్చిపోయింది కూడా. మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకున్నది. ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉంచినదే. దాన్ని అమ్ముకొని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది. ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్ట తీసి మూరవేసి 1, 2 అని కొలవనారంభించింది. ఎన్ని మూరలు కొల్చినా ఇంకా బట్ట వస్తూనే ఉంది. పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మోరవేసింది. ఆ విధంగా ఆవిడ కొల్చిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడింది. పల్లెటూళ్ళలో ఏ విషయమో దాగదు. మర్నాడు పొద్దుటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలి ఇంటి మీద పడి తలా 2 గజాలు 4 గజాలు బట్ట కొనుక్కుపోయారు. ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది. పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది. ఈ వార్త వినగానే పొరుగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది. అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయ్యింది. 3 రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాలి వాకిలి తట్టినట్టు చప్పుడయ్యింది. ధనికురాలు హడావిడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు. వచ్చావా నాయనా, రా, లోపలికి రా. ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. 1, 2 అన్ని పనులు నేనే చేసుకోవాలాయే. ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను. గొడ్డు కాస్త పలుపు తెంచుకొని పాదులన్నీ పొట్టన పెట్టుకున్నది. అందుచేత నీ విషయమే చూడలేకపోయానంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడింది. అదంతా ఆపేక్ష కానే కాదు, పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ. ఆవిడ బిచ్చగాన్ని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది. పాయసం కూడా వడ్డించింది. వాడు భోజనం ముగించాక, ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా, ఇక్కడే పడుకో, నవారు మంచము, మంచి బూరుగుదూది పరుపు వేస్తాను, కప్పుకోవాలంటే మంచి శాలువా కూడా ఇస్తాను అన్నది. అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు. వెళ్ళేటప్పుడు వాడు పొద్దున ప్రారంభించిన పని పొద్దుగూకేదాకా ముగించవులే అని ఆశీర్వదించి తన దారిని తాను బయటికి వెళ్ళిపోయాడు. ధనికురాలి ఆనందానికి మేరలేదు. ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకులేదు. తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది. వెన్న చిలికితే మనుగులకు మనుగు వెన్న వస్తుంది, కానీ రోజల్లా చిలికితే రెక్కలు 2 పడిపోతాయి. అందువల్ల ఆ పని చేయడం లాభం లేదు. చిట్ట చివరకు ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. ఆమె ముఖం ఆనందంతో ప్రకాశించింది. తన చెందుగాయ పెట్టెలో 4 మహరీలున్నాయి.
వాటిని తీసి ఎంచడం ప్రారంభిస్తే సరి సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మహరీలను ఎంచవచ్చు. ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు. ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు వైపు కిటికీ కేసి చూస్తూ పడుకున్నది. చిట్ట చివరకు కోళ్ళు కూశాయి. తెల్లవారింది. ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చెందుగాయ పెట్టె వద్దకు బయలుదేరింది. ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది. ధనికురాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది. ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది. ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది. బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాల నిజమైంది. ఆ రోజుల్లో ఆమెకు కందిరీగలు కుడుతూనే ఉన్నాయి. ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది. కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్టపగిలినట్టుగా వచ్చి ధనికురాలి ఇంటి నిండా ముసిరాయి. ధనికురాలికి మతిపోయింది. ఆమె ఆ కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది. పొద్దుగూకే లోపల ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించినది చూడడానికి గ్రామంలో గల స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు కదిలి వచ్చారు. ధనికురాలికి కిందటి రాత్రి గడవటం ఎంత కష్టమైందో ఈ పగలు గడవడం కూడా అంత కష్టమైంది. చిట్ట చివరకు సూర్యాస్తమయమైంది. కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. గ్రామస్తులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఆ గ్రామంలో ఉండడానికి ముఖం చెల్లక ధనికురాలు బండి చేయించుకొని ఆ రాత్రి తన సామానంతా తీసుకొని గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది.